ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయత్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పేరు పి రాఘవేంద్ర గౌడ, ఆంధ్రప్రదేశ్ వీరశైవ లింగాయతులుగా మా కాపు రామచంద్ర రెడ్డి ఎమ్మెల్యే గారు ఒక్కరే ఈ మా సమాజానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికి ఈరోజు టికెట్ రానందున చాలా ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల మంది వీరశైవులు ఉన్నాం. గుర్తించలేకపోవడం వల్ల మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు మేము వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు బీసీడీలో చేర్చినందుకు చాలా రుణపడి ఉంది. ఈరోజు మాకు టికెట్ ఇచ్చి ఇవ్వలేకపోవడం వల్ల చాలా బాధాకరంగా ఉంది. మేము ఈ ఆంధ్రప్రదేశ్లో 8 లక్షల మంది వీరశైవులంతా చాలా సఫర్ అయిపోయినాము. అందువల్ల ఈ నెక్స్ట్ ఎలక్షన్లో మాకు ఇప్పుడు దెబ్బ కొట్టినారు. నెక్స్ట్ మేము కూడా టైం వచ్చినప్పుడు మేము కూడా దెబ్బ కొడతాము. టైం రాని ఈరోజు మీడియా పరంగా తరంగా మేము చెప్తున్నాను. వీరశైవులు అంటే చాలా ఈ ఆంధ్రప్రదేశ్లో లేరు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో వీరశైవులే లేరు అంటున్నారు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో ఉన్నాం మేము. వీరశైవులు అంటే ప్రభుత్వాన్ని స్థాపించే స్థాయిలో ఉన్నాం. ఈరోజు 8 లక్షల మంది ఉన్నాం. అదే పులివెందుల్లో 150 కుటుంబాలు ఉన్నాయి. పులివెందుల్లో 150 కుటుంబాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలోను, కర్నూలు జిల్లాలోను, కడప జిల్లాలోను, ఆంధ్రప్రదేశ్ మొత్తం గుంటూరు, విజయవాడ, రాజమండ్రి ఎక్కడైనా మా క్యాస్ట్లో ఉన్నాము. మా కులం ఉంది. మమ్మల్ని గుర్తించలేదు. ఈరోజు ఏ పార్టీ వాళ్ళు గుర్తించలేదు. ఏ పార్టీ అయినా మమ్మల్ని గుర్తించి ముందుకు తీసుకుంటే వాళ్ళకి రుణపడి ఉంటాము. మా శారీసిద్ధిగా మాకు పనిచేస్తాము. ఏ పార్టీకైనా మేము శారీసిద్ధిగా పనిచేస్తాము. పార్టీ కోసం పనిచేస్తే పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ ఏం చెప్తున్నారంటే, మీరు వీరశైవులే లేరు, ఆంధ్రప్రదేశ్లో వీరశైవులే లేరు అంటున్నారు. వీరశైవులు 8 లక్షల మంది ఉన్నాము, మమ్మల్ని గుర్తించండి అని చెప్తున్నాము. ఒక్కరు కూడా గుర్తించలేదు. ఈసారి మాకు కాపు రామచంద్ర రెడ్డి గారికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు చాలా బాధాకరంగా ఉంది. మాకు ఐపీఎస్ ప్రతి డాక్టర్లు ప్రతి ఒక్కరు ఉన్నాం. మేము ప్రతి ఒక్క సమాజంలో ఉన్నాం. ప్రతి ఒక్క దాంట్లో ఉన్నాం. కాపు రామచంద్ర రెడ్డి ఇండిపెండెంట్ పోటీ చేస్తారా? ఏ పార్టీ పోటీ చేస్తారు సార్? ఏ పార్టీ పదవి ఇచ్చినా కూడా మేము సహకరిస్తాము. ఇకపైన ఇండిపెండెంట్గా వేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ వీరశైవులంతా కలిసి గెలిపించుకుంటాం సార్. ఒకే ఒక ఎమ్మెల్యేని ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎక్కడే ఆయన నిలబడినా కూడా మేము గెలిపించుకునే స్తోమత మాకుంది. గెలిపించుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లింగాయతులంతా వచ్చి గెలిపించుకుంటాం.